యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో నా ప్రియమైన సహోదరి సహోదరులకు వందనాలు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాగ్దానము బైబిల్ గ్రంథంలో నుండి విలాప వాక్యములు 3వ అధ్యాయము 23వ వాక్యమును ధ్యానించుకుందాము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. అనుదినము దినదినము కూడా దేవుడు నూతన వాత్సల్యత అంటే నూతనంగా ఒక మంచి మనసు, ప్రజలను దీవించాలని, ప్రజలను క్షమించాలని, ప్రజలను ఆదుకోవాలని ఆయన దయ కలిగి ఉన్నాడు, జాలి కలిగి ఉన్నాడు, కనికరం కలిగి ఉన్నాడు, మంచి మనసును దేవుడు కలిగి ఉన్నాడు. మన దోషములను మన పాపములను క్షమించి రక్షించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మనము నమ్మినట్లయితే, ఆయన శరణు వేడుకున్నట్లయితే మనకు తప్పకుండా పాప క్షమాపణ నీకు లభిస్తుంది. నీవే స్థితిలో ఉన్నా యేసుక్రీస్తుని వేడుకో, యేసయ్య నిన్ను క్షమిస్తాడు. తన రక్తధారల చేత కడిగి నిన్ను శుద్ధి చేసి నీకు శుద్ధ హృదయమును ఇస్తాడు. దేవా, నేను పాపినని యేసయ్య సన్నిధానములో నీవు ప్రార్థించిన విడల యేసు రక్తం నిన్ను కడిగి పవిత్రపరుస్తుంది. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు ప్రియ సహోదరి సహోదరుడా. ఎందుకంటే అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీ పట్ల ఏదో తెలియని ప్రేమ ఆయనకున్నది. నీ పట్ల నిన్ను డెవలప్ చేయాలని, నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకెళ్లాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు, కోరిక కలిగి ఉన్నాడు, వృద్ధి చేయాలని కోరుకుంటున్నాడు, నీ పాప దోషములను క్షమించాలనుకుంటున్నాడు. నీకున్నటువంటి వ్యసనములను, నీకున్నటువంటి బాధలను, నీకున్నటువంటి సమస్యలను అన్నిటిలో నుండి నిన్ను విడిపించి నీ స్థితిగతులను మార్చాలని ఆయన ఆశిస్తున్నాడు. నీవు మొరపెట్టాలని ఎదురు చూస్తున్నాడు. నీవు ప్రార్థించాలని నీ కొరకు ఆయన చెవియగు ఉన్నాడు. నీకు సహాయం అందించాలని తన దక్షిణాస్తమును ఆయన చాపి ఉన్నాడు. యేసుక్రీస్తునందు విశ్వాసముంచు సహోదరుడా, తప్పకుండా నీవు దీవించబడతావు. ఆయన వాత్సల్యత నీ మీదకి రాబోతుంది, ఆయన దయ నీ మీదకి రాబోతుంది. ఆయన నిన్ను ప్రేమతో చూస్తూ ఉన్నాడు, జాలితో కరుణించబోతున్నాడు, దయతో నిన్ను క్షమించబోతున్నాడు. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు అంటే దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. దేవుడు యథార్థపరుడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు సర్వోన్నతుడు, దేవుడు సర్వసృష్టికర్త. ఆయనలో పాపము లేదు, అజ్ఞానము లేదు, అంధకారము లేదు, చీకటి లేదు, మోసము లేదు, కపటము లేదు. కాబట్టి ఆయన యథార్థవంతుడై ఉండి నిన్ను ప్రేమించుటకు మనస్సు కలిగి ఉన్నాడు. నీవు పశ్చాత్తాపపడి ఆయన వైపు తిరుగు, ఆయన వైపు చేతులెత్తు, ఆయనను మొరపెట్టుకో. ఆయన నీ మొర వింటాడు, ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీకు జవాబునిస్తాడు, నీకు సహాయం చేస్తాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు. ఆయన నమ్మదగిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆయన నిన్ను నిర్లక్ష్యం చేయడు, ఆయన నిన్ను దూరం చేసుకోడు, ఆయన నీకు దూరముగా దాటి వెళ్ళడు. నీవు కన్నీటితో ప్రార్థన చేయి, మొరపెట్టు, ప్రార్థించు. తప్పకుండా దేవుడు నీ మొర విని నీకు సహాయం చేస్తాడు. యేసయ్య కృప నీకు తోడుగా ఉండునుగాక. ప్రార్థన. సర్వాధికారివైన తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. తండ్రి, అనుదినము నూతన వాత్సల్యత నీకు పుట్టుచున్నది నాయన. నరులమైన మాయడల జాలి కలిగి ఉన్నావు. చెడిపోయినటువంటి మా జీవితాలను బాగు చేయడానికి ఆశ కలిగి ఉన్నావు. నశించిపోతున్న జీవితాలకు వెలుగు నింపడానికి సిద్ధపడి ఉన్నావు తండ్రి. అనగారిన మా బ్రతుకులకు ఒక నూతన మార్గము చూపించడానికి సిద్ధము కలిగి ఉన్నావు. నశించినటువంటి జీవితానికి అయ్యే వెలుగు చూపడానికి సిద్ధం కలిగి ఉన్నావు. దినమెల్ల మా వైపు చేతులు చాపి ఉన్నావు, రక్షించడానికి నీ దక్షిణస్థం చాపి ఉన్నావు. అయ్యే జాలితో మమ్మల్ని చూస్తూ ఉన్నావు. నా వైపు మొరపెడితే మీ మొరలు ఆలకిస్తాను, జవాబునిస్తాను, సహాయం చేస్తానని మాట్లాడుతున్నావు. నీవెంతైనా నమ్మదగిన దేవుడవు నాయన. అయ్యా, ఆదరించే దేవుడవు, సహాయం చేసే దేవుడవు. నీకు మొరపెట్టు వారి ప్రార్థనలు ఆలకించి జవాబునిచ్చి ఉత్తరమునిచ్చి అయ్యా వారిని క్షమించి మన్నించి పాపదోషములు కడిగివేసి అయ్యా పశ్చాత్తాపముతో నీ సన్నిధికి వచ్చు వారికి, నీ యందు విశ్వాసం ఉంచు వారికి ఏ మేలు కొదువై ఉండదు నాయన. నీవు నమ్మదగిన దేవుడవు అయ్యా. అబద్ధమాడువాడవు కాదు, అన్యాయం చేయవాడవు కాదు, మోసము చేయవాడవు కాదు తండ్రి. నువ్వు నీతిమంతుడవు, సత్యవంతుడవై ఉండి మనుషులమైన మమ్మల్ని రక్షించడానికి దిగివచ్చిన దేవుడవు.
నీ సన్నిధానములు మొరపెడుతున్న నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. ఈ దినమందు నీ వాక్కు వింటున్న బిడ్డలను బలపరచండి. వారి పట్ల నీ వాత్సల్యతను చూపి నమ్మదగిన దేవుడవు గనుక వారిని ఆదుకొనమని వేడుకుంటూ యేసు దివ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.